మేడం, ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మన జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరొక సినిమా వస్తుందనేసి చెప్పడం జరుగుతుంది. కుమారస్వామి దేవుని ఆధారంగా ఆ కథను అయితే సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. దీనిపైన మీరేమంటారు? మన ఎన్టీఆర్ గారు, త్రివిక్రమ్ గారు అంటే అరవింద్ సమేత మూవీ తీశారు, ఆ డైరెక్టరేగా. ఆ డైరెక్టర్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ మూవీ ఇంకా దేవుడి సినిమా అంటే ఎట్లా చెప్పుకోవాలి, గొప్పగా చెప్పుకోవాలి మనము. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు మళ్ళీ చాలా రోజుల తర్వాత వస్తున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ సినిమా ఎట్లుంటదంటే, తీస్తే మాత్రము త్రివిక్రమ్ అంటే డైరెక్టర్ గురించి మాట్లాడడం అంటే ఏ సినిమా తీసినా హిట్. మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో మళ్ళీ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మళ్ళీ నాకు చూస్తున్నారు కదా, ఈ మధ్యన చాలా మంది హీరోలు దేవుడు సినిమాలే తీస్తున్నారు. మన మోహన్ బాబు కొడుకు గారు అది కన్నప్ప సినిమా తీశారు. అలా చూసుకుంటూ పోతే మళ్ళీ వారణాసి కూడా దేవుడిదే అంటున్నారు. అన్ని దేవుడిదే తీస్తున్నారంటే ఎంత గొప్పగా చెప్పుకోవాలి మనము. అంటే ఈ కలియుగంలో ఇప్పుడన్నా దేవుణ్ణి చాలా మంది గొప్పగా పూజించాలి, చాలా ఇదిగా పూజించాలి, భక్తిగా పూజించాలని చెప్పేసి ప్రతి ఒక్క దాంట్లో కోరుకుంటున్నాను. కాబట్టి మనకి సినిమా రూపంలో కూడా చూపిస్తున్నారు, చూసారా ఎంత హ్యాపీగా ఉందో నాకైతే. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా వచ్చిందంటే ఇంకా మనము దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంత హిట్ డైరెక్టర్ అతను. అది ఓకే. అయితే ఇప్పుడు అంటే దేవుని పేరు మీద తీసి కమర్షియల్ గా తీసుకొని మంచిగా డబ్బులు దండుకునేటటువంటి ప్రయత్నం చేస్తారని కొంతమంది అంటారు. దాని గురించి మీరేమంటారు? చెప్పేటోళ్ళకి ఇంకా నాకు వస్తాయి మాటలు. ఎలా ఉంటదంటే, దేవుడి సినిమా తీసి డబ్బులు దండుకుంటున్నారని చెప్తున్నారు చూసారా, అలాంటి వాళ్ళ నోర్లు పడిపోను, పురుగులు పడా వాళ్ళ నోట్లో పురుగులు పడి సస్తారు సోమవారం. ఈరోజు మీకు తెలుసు నా గురించి, నా శాపాల గురించి చెప్పాను కదా. అయితే ఇలాగా ఎప్పుడు ఒక దేవుడి గురించి తీస్తే అబ్బా, మనము ఎప్పుడు దేవుడు గుళ్ళోకి వెళ్తాము, పూజలు చేస్తాను. వీళ్ళు ఆ దేవుళ్ళ గురించి సినిమా, రామాయణం తీలేదా, మహాభారతం అవన్నీ సినిమాలు తీలేదా? మరి అలాంటప్పుడు ఆ టైంలో కూడా డబ్బుల కోసమే అని చెప్పారా? లేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? అలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడకండి, మీకు సూటు కాదు. ఎందుకు, మనకి కావాల్సిందేంటి? అరే అన్ని చెత్త సినిమాలు తీస్తున్నారు, అంతా ఈ గలీజ్ సినిమాలు తీస్తున్నారు, దేవుడి సినిమాలు తీయండిరా నాయనా అనుకొని చాలా మంది కోరుకుంటారు. అవును కదా, మీరు చూస్తూనే ఉన్నారు కదా. అలాంటిది ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి మాట్లాడే వాళ్ళకి చెక్ పెట్టాలన్నమాట. వాళ్ళ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మీరు తీసినా తప్పే, తీయకున్నా తప్పే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది నడవదు. ఎవరిష్టం వాళ్ళది. దేవుడి గురించి తీస్తే తప్పేముంది అక్కడ? ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలకి రామాయణము, ఇప్పుడు పుట్టిన పిల్లలకి, ఇప్పుడు జనరేషన్ పిల్లలకి రామాయణము, మహాభారతము అలాంటివి చూపించాలి. ఎందుకంటారు? ఎందుకంటే అవి పురాణాల్లో ఎంత నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అందుకని సినిమాలు ఇలాంటి సినిమాలు తీస్తారు, దేవుడి సినిమాలు తీస్తారు. ఇలా మాట్లాడే వాళ్ళకి మాత్రము చెప్తున్నాను, వార్నింగ్ ఇస్తున్నాను, దేవుడితో పెట్టుకున్నారంటే మీ కర్మ రూపంలో మీరు అనుభవించాల్సిందే. మాట్లాడడం మానేయండి అని చెప్తున్నా నేను. అయితే మీ అభిమాన హీరో ఎవరు మేడం? నా అభిమాన హీరో మీకు చెప్పలేదా? ఎన్టీ రామారావు గారు. అప్పుడు సీఎం సీనియర్ ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు కూడా ఆయనే నాకు. తర్వాత హీరోయిన్లు ఎవరు అని అడుగుతున్నారా? సావిత్రి గారు, సౌందర్య, వీళ్ళిద్దరు చాలా ఇష్టం నాకు. అందుకని నాకు ఎన్టీ రామారావు గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి. ఎందుకంటే నేను చదివేటప్పుడు సోమశిల ప్రాజెక్ట్ ఆయన వచ్చారు సీఎంగా ఉన్నప్పుడు, నాకు బాగా గుర్తు. అందరు స్కూల్ పిల్లల్ని తీసుకొని పోయి ఆ రామారావు గారిని కలిపించి మాట్లాడి ఆయన అందరి ఆశీర్వాదం ఇచ్చారు. మీరు మంచిగా చదువుకోవాలమ్మా, మీరు ప్రయోజకులు అవ్వాలమ్మా, మీరు బాగుండాలమ్మా, ఆడపిల్లలు తల్లిదండ్రుల పేరు తీసుకురావాలమ్మా అని చెప్పేసి అప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇప్పటికే గుర్తున్నాయి నాకు. అప్పుడు నేను 6th క్లాసు. మా స్కూల్ వాళ్ళందరినీ తీసుకొని వెళ్తే ఎంత మంచిగా ఆశీర్వాదం ఇచ్చారంటే, తల మీద చేయి పెట్టి మీరు బాగుండాలంటే ఈరోజు ఆయన పుణ్యమాన్ని ఈరోజు ఆయన గురించి మాట్లాడే అవకాశము నాకు కలిగింది. నేను ఎవరి దాంట్లో మాట్లాడలేదు. ఎందుకంటే ఏ హీరో ఇష్టం అని అడిగారు కాబట్టి నేను ఆయన గురించి చెప్పాలి. నేను నా ప్రాణం పోయినంత వరకు, నేను ఉన్నంత వరకు, నా శ్వాస విడిచినంత వరకు నాకు ఎన్టీ రామారావు గారు, సావిత్రి, సౌందర్య గారు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఎందుకు మేడం సీనియర్ ఎన్టీఆర్ గారిని ఎందుకు ఇష్టపడుతుంది?
ఆయన ఉన్నప్పుడు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ₹2 పిఎం అనేది అప్పట్లోనే ఉన్నింది, తీసుకొని వచ్చింది. ఆయన మాటలు, ఆయన సినిమాలు, ఆయన డైలాగులు, బాబా ఆయన వాయిస్ ఉంది చూసారా, అలాంటి వాయిస్ ఎవరికి వస్తుంది చెప్పండి మీరు. ఎన్టీ రామారావు గారు ఆ స్వరము వింటేనే అసలు బాక్స్ బద్దలైపోవాలి, అంత మంచి స్వరం ఆయనది. ఒక్కొక్క డైలాగు, బొబ్బులి సింహము, జస్టిస్ చౌదరి, ఇలాంటి చెప్పుకుంటూ పోతే పాత సినిమాలు అన్ని సినిమాలు. అందుకే ఆయన అందంకి అందం, మాటకి మాట. కానీ రాజకీయంలో మాత్రము ఆయన చేసినంత పనులు ఒక సీఎంగా మన ఎన్టీ రామారావు గారిని చూసే నేర్చుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ ఒకటి ఏమైనా చెప్తారా? సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ నాకు భలే బుక్ చేశారే మీరు. ఏం చెప్పాలప్ప నేను సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగు. ఇదిగో గుండమ్మ, అది గుండమ్మ కథ సినిమా 1000 సార్లు చూసా నేను. 1000 సార్లు? 1000 సార్లు మేడం, నమ్మొచ్చా? ఈ రోజు సోమవారం. ఓకే, నమ్ముతా. మీద ఒట్టు. ఇప్పటికీ నేను యూట్యూబ్ ఫోన్ లో పెట్టుకొని ఆ సినిమా చూస్తూనే ఉంటా. ఓకే. ఆ గుండమ్మ కథ సినిమాలో పిండి రుబ్బేటప్పుడు గుండమ్మ అని పిలుస్తాడు కదా, కానీ నేను గుర్తు చేసుకోవాలి మరి, కానీ మళ్ళీ ఇంకో రోజు చెప్తాను. కానీ ఆయన ప్రతి ఒక్క డైలాగ్ కానీ, సెంటిమెంటల్గా కానీ, కామెడీ కానీ, గుండమ్మ కథ సినిమా నేను ఇప్పటికీ మీరు చెప్తే నమ్మరు, నాకు ఎంత ఇష్టమో ఆ సినిమా అంటే.